బేతాళ కథలు ధర్మ మార్గం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరిమీద పగ సాధించడానికి నువ్విలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే పగ, ప్రతీకారమంటూ కిరాతక చర్యలకు పూనుకునే పరమ దుష్టులు సైతం ఒక్కొక్కసారి వాటన్నిటికీ తిలోదకాలిచ్చి శత్రువులతో చేతులు కలపడానికి పూనుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్న దండోద్ధండుడనే బోయనాయకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. దండకారణ్యం తూర్పు భాగంలో నివసించే జంగిణీ తెగకు చెందిన యువతులు కొందరు గూడానికి దూరంగా వేటకు వెళ్లారు. వేట ధ్యాసలో తన జట్టుకు దూరమైపోయి ఒంటరిగా కుందేలును వెంటాడుతున్న రత్నాంగి అనే యువతికి అకస్మాత్తుగా శత్రువులైన గండోలి తెగకు చెందిన ఒక యువకుడు ఎదురయ్యాడు. ఇరు తెగలకు చెందినవారు ఒకరికొకరు ఎదురుపడితే పోరాటం తప్పదు. చంపడమో చచ్చిపోవడమో జరగాలి. అంతేగాని ఏ ఒక్కరూ వెనక్కు తగ్గడం ఉండదు. అలాంటిది రత్నాంగి బాణం ఎక్కుపెడితే ఆ యువకుడు ఏమాత్రం చలించకుండా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తుండిపోయాడు. ఏమిటా వెకిలి చూపు, ప్రాణాల మీద ఆశ లేదా అని రత్నాంగి కోపంగా అడిగింది. సుందరి, అపురూప సౌందర్య రాశివైన నిన్ను చూడ్డంతో నా జన్మ ధన్యమైంది. నీ చేతిలో మరణిస్తే నాకు స్వర్గమే అని ఆ యువకుడు చిరునవ్వుతో అన్నాడు. అతడి పొగడ్తకు విస్మయం చెందిన రత్నాంగి ఎక్కుపెట్టిన బాణాన్ని వదలకుండా అలాగే నిలబడిపోయింది. నీ పేరు రత్నాంగి అని నాకు తెలుసు. నా పేరు దండధరుడు. నిన్ను ఇష్టపడుతున్నాను. నీకిష్టమైతే రేపిదే సమయానికి ఇక్కడికి రా అంటూ ఆ యువకుడు సమాధానం కోసం ఎదురు చూడకుండా మర్రి ఊడల్ని పట్టుకొని ఊగుతూ వేగంగా వెళ్ళిపోయాడు. రత్నాంగి గూడెం కేసి బయలుదేరింది. అయినా ఆమె మనసులో దండధరుడి రూపం, మాటలు మళ్లీ మళ్లీ కదలాడసాగాయి. 4 రోజుల తర్వాత రత్నాంగి దండధరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. అతడక్కడ ఉండడం చూసి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు అని అడిగింది. ఇప్పుడే వచ్చాను. నీ మనసులో నేనున్నానని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ఈ సమయం నీకు అవసరమని నేను ముందే ఊహించాను అని దండధరుడన్నాడు. ఆ మాటకు రత్నాంగి మరింత ఆశ్చర్యపోయి సిగ్గుతో తలవంచుకున్నది. ఆ తర్వాత ఇద్దరికీ మాటా కలిసింది. కొంతసేపయ్యాక, మనం పెళ్లి చేసుకుందామా అని దండధరుడు అడిగాడు. మన పెళ్లి ఇరు తెగల మధ్య చిచ్చురేపుతుందేమోనని భయంగా ఉన్నది అని రత్నాంగి అన్నది. 2 తెగలను కలపవచ్చునని ఎందుకనుకోకూడదు అని దండధరుడు ఎదురు ప్రశ్న వేశాడు. అందుకు మొదట సాహసం చేయాలి. నీకంత ధైర్యమున్నదా అని రత్నాంగి అడిగింది. నాకున్న ధైర్యం ఏపాటిదో నువ్వే స్వయంగా చూస్తావు కదా అంటూ అతడు ముఖానికి మసిపూసుకొని తలపై కాకి ఈకల కిరీటం పెట్టుకొని అచ్చు జంగిణీ తెగ యువకుడిలా తయారై ఆమె వెంట గూడానికి బయలుదేరాడు. రత్నాంగి తోడుగా ఉండడంతో అతన్ని ఎవరూ అనుమానించలేదు. రాత్రి కావడంతో రత్నాంగి ఇంట్లోనే పడుకున్నాడు. 2 జాముల తర్వాత ఏదో అలికిడి కావడంతో రత్నాంగి నిద్రలేచి చూస్తే దండధరుడు మెల్లిగా తలుపు తెరుచుకొని వెలుపలకి వెళ్లడం గమనించింది. వెనకగా కొద్ది దూరంలో చప్పుడు కాకుండా అతన్ని అనుసరించి వెళ్ళింది. దండధరుడు తిన్నగా గుడిలోకి వెళ్లి జంగిణీ కులదేవత వీరమ్మ చేతిలోని ఢమరుకాన్ని దొంగలించడం చూసి ఆశ్చర్యపోయి, నాతో ప్రేమ నటించింది ఇందుకా అని కోపంగా అడిగింది. దుష్టశక్తి ప్రభావంతో మా గూడెంలోని ప్రజలు విషజ్వరంతో బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరమ్మ చేతిలోని ఢమరుకం తెచ్చి ఊరంతా మోగిస్తే దుష్టశక్తి నశించి జ్వరాలు తగ్గిపోతాయని కులపెద్దలు చెప్పారు. ఆ పని చేసుకురమ్మని మా అయ్య నన్ను పంపాడు. వీరమ్మ ఢమరుకం తీసుకుపోవాలన్న ఉద్దేశంతో నిన్ను వంచిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నిన్ను నేను నిజంగానే ఇష్టపడుతున్నాను. నన్ను నమ్ము అని దండధరుడన్నాడు. అతడు నిజమే చెబుతున్నాడని రత్నాంగి నమ్మింది. కానీ అంతలోనే గూడెం యువకులు కొందరు అక్కడికి వచ్చి వారిని బంధించి కులపెద్ద వద్దకు లాక్కుపోయారు.
మరునాడు గూడెం జనుల మధ్య కులపెద్ద భల్లూక దమనుడి ఎదుట నేర విచారణ ఆరంభమైంది. అప్పుడు గుడి పూజారి గోమాంగో, రత్నాంగి, శత్రువు మాయ మాటలకు లొంగి అతడికి ఆశ్రయమిచ్చి కులద్రోహానికి పాల్పడ్డావు. నువ్వు నేరం అంగీకరిస్తున్నావు కదా అని అడిగాడు. గండోలి తెగవారితో శత్రుత్వం కన్నా మైత్రి ప్రయోజనకరమని నాకనిపించింది. అందుకే ఇతడితో పరిచయం పెంచుకున్నాను అని రత్నాంగి అన్నది. గండోలి తెగతో స్నేహమో వైరమో నిర్ణయించవలసింది నువ్వు కాదు, మన కులపెద్ద. ఆయన అధికారాన్ని ధిక్కరిస్తున్నావా అని పూజారి గద్దించి అడిగాడు. కులపెద్ద అధికారాన్ని ధిక్కరించేటంతటి దాన్ని కాను. అయినా ఆకాంక్షలు మొదట ప్రజల్లో కలిగితే వాటికి అనుగుణంగా ప్రభువులు నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయం కాదు కదా. నేను చేసిన ప్రయత్నం తొలి అడుగు మాత్రమే. అది దూర ప్రయాణానికి ఆరంభం కావాలన్నదే నా ఆశ అని రత్నాంగి వినయంగా అన్నది. తప్పు చేసి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను నేరస్తురాలిగానే పరిగణిస్తున్నాను అంటూ పూజారి దండధరుడికేసి తిరిగి, శత్రుగూడానికి చెందిన నువ్వు మా కులదేవత చేతిలోని ఢమరుకం దొంగలించ ప్రయత్నించి ఆలయాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నేరస్తుడివి అవునా అని కోపంగా నిలదీశాడు. మీ అనుమతి లేకుండా మీ గూడానికి రావడం, కులదేవత ఢమరుకాన్ని తీసుకోవడానికి ప్రయత్నించడం మీ దృష్టిలో నేరాలే. అయితే నా మాటను కూడా కొంచెం ఆలకించండి. వీరమ్మ తల్లి మహిమాన్వితమైన ఢమరుకం వల్ల కలిగే ప్రయోజనాన్ని మా గూడెం ప్రజలకు కూడా కలిగించి ఆపదలో ఉన్న వారిని కాపాడి దానిని మళ్లీ యథాస్థానానికి చేర్చాలన్నదే నా ప్రయత్నం. ఆ వీరమ్మ తల్లి అడవి బిడ్డలైన మాకు తల్లి కదా. అందువల్ల నా ప్రయత్నం తప్పు కాదని తమరు దయతో గ్రహించాలి అని దండధరుడన్నాడు. గోమాంగో కులపెద్ద కేసి తిరిగి, శత్రువు మన గూడెంలో అడుగు పెట్టడం మొదటి తప్పు. కులదేవత గుడిలో అన్యులు ప్రవేశించకూడదన్నది మా కులకట్టు. గుడిలో ప్రవేశించడమే కాక ఢమరుకాన్ని దొంగలించడానికి ప్రయత్నించడం మహాపరాధం. అలాంటి నేరాలకు పాల్పడ్డ దండధరుడికి సహాయపడ్డ రత్నాంగి కులద్రోహి. ఇరువురికి మరణదండన విధించడమే న్యాయం. అది మిగతా వారికి తగు హెచ్చరికగానూ ఉంటుంది అంటూ ముగించాడు. కులపెద్ద తీర్పు కోసం అందరూ నిశ్శబ్దంగా ఎదురు చూడసాగారు. కులపెద్ద కొంతసేపు మౌనంగా ఆలోచించి, పూజారి వాదంలో న్యాయమున్నది కాదనను, కాని రత్నాంగి దండధరుల మాటల్లో అంతకు మించిన ధర్మమున్నది. రెండు తెగలకు సుఖశాంతులు సమకూర్చే విశాల ప్రయోజనమున్నది. వారిని శిక్షిస్తే ధర్మం నశిస్తుంది. అది అందరికీ హాని కలిగిస్తుంది. అందువల్ల వాళ్లను క్షమించడమే కాక వాళ్ళిరువురికి వివాహం జరిపించాలనుకుంటున్నాను అని అన్నాడు. గుమికూడిన ప్రజలు కులపెద్ద తీర్పును ఎంతగానో హర్షించారు. గండోలి కులపెద్దకు ఈ సంగతి తెలియజేయడానికి భల్లూక దమనుడు దూతను పంపాడు. దూత చెప్పిన విషయం విన్న వెంటనే గండోలి కులపెద్ద దండోద్ధండు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ తర్వాత తేరుకొని నిదానంగా ఆలోచించసాగాడు. అందరూ అనుకున్నట్టు దండధరుడు గండోలి తెగకు చెందినవాడు కాడు. జంగిణీకుల పెద్ద భల్లూక దమనుడి ఒక్కగానొక్క కొడుకు. దండోద్ధండు పరమ దుర్మార్గుడు. ఒకనాడు కులపెద్దతో సహా జంగిణీ తెగకు చెందిన యువకులు వేటకు వెళ్లిన సమయం చూసి అతడు ఆ గూడెంపై ఏనుగుల మందను ఉసిగొల్పాడు. పిల్లలు వృద్ధులు దిక్కుతోచని భయాందోళనలలో ఉన్న సమయంలో కులపెద్ద నివాసంలో జొరబడి పసిబిడ్డగా ఉన్న కులపెద్ద కొడుకును దొంగలించాడు. ఏనుగుల దాడిలో పలువురు మరణించడం వల్ల తన బిడ్డ కూడా చనిపోయి ఉంటాడని భల్లూక దమనుడు భావించాడు. అయితే దండోద్ధండు బిడ్డను తెచ్చి దండధరుడని పేరు పెట్టి పెంచాడు. ఇప్పుడు ప్రమాదకరమైన పని అప్పగించి పంపాడు. అయితే అనూహ్యమైన భల్లూక దమనుడి నిర్ణయం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వెంటనే అతడు గండోలి గూడెం ప్రజలను సమావేశపరిచి, ఇక నుంచి మనం జంగిణీ తెగతో మైత్రిని పాటించాలి. దానికి నాందిగా రేపు సాయంకాలం జరగనున్న రత్నాంగి దండధరుల వివాహానికి మనమందరం హాజరు కావాలి అని ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నాంగి దండధరుల మాటల్లోని వాస్తవం గ్రహించడం వల్ల భల్లూక దమనుడి ఆలోచన ధోరణిలో మార్పు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే
పరమ దుర్మార్గుడైన దండోదండు శత్రుత్వం విడనాడడం వింత కదా. తను పెంచిన కొడుకు మీద మమకారం కారణంగా అతడిలో ఈ మార్పు వచ్చిందా, లేక తన గూడెం ప్రజలను విషజ్వరాల బారి నుంచి కాపాడాలని ఈ నిర్ణయం తీసుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, దండోదండుడిలో మార్పు రావడానికి ఈ రెండు కారణాలు కావు, ప్రధానమైన కారణం మరొకటున్నది. చిరకాల వైరం తర్వాత అతడికో మహత్తర సత్యం తెలియవచ్చింది. భల్లూక దమనుడు ధర్మ మార్గాన్ని అనుసరించడం వల్ల అతడికి గొప్ప మేలు జరిగింది. దాని ద్వారా అతడు తనకు తెలియకుండానే తన కొడుకును రక్షించుకున్నాడు. దండోదండుడికి ప్రత్యక్షంగా ఈ విషయం రుజువైంది. సుఖశాంతులతో జీవించాలంటే ధర్మ మార్గమే సరి అయినదని గ్రహించాడు. తను ధర్మ మార్గంలో నడవాలనుకున్నాడు. ఎందుకు ఏర్పడిందో కూడా తెలియని చిరకాల వైరం ఇంకా కొనసాగించడం వల్ల వినాశనం తప్ప గురువిందంత ప్రయోజనం ఒరగబోదని గ్రహించాడు. అందువల్లే శత్రుత్వం మాని స్నేహహస్తం అందించడానికి సంసిద్ధుడయ్యాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.